నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కొనసాగిన రెండవ దశ నామినేషన్ ప్రక్రియ. ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థుల ప్రచారం. ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ. యువతకు పలు సూచనలు చేసిన అధికారులు. సిఈఐఆర్ తో మిస్ అయిన సెల్ ఫోన్స్ రికవరీ. బాధితులకు మొబైల్స్ పంపిణీ చేసిన జగిత్యాల ఎస్పీ. దారి దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్. 22,000 నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం. ఇక వార్తలోని వివరాలు. సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని నీలోజుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనుముల భాస్కర్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామస్తులతో పెద్దలతో కలిసి కుదురుపాక గ్రామ పంచాయతీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్న అనుముల భాస్కర్ రెడ్డి వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అనుముల భాస్కర్ మాట్లాడుతూ నీలోజుపల్లి గ్రామాన్ని అభివృద్ది చేసుకుందామన్నారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. నీలోజుపల్లి గ్రామ అభివృద్ధి కొరకు నాతోటి ప్రతి యువకులు నాయకులు పెద్దలు చిన్నలు అందరి అభిప్రాయం మేరకు ఈరోజు నేను సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజల ఆశీర్వాదం చాలా బాగుంది. ప్రజల అవసరాల కొరకు నిత్యం ప్రజల కొరకే పనిచేస్తానని, గతంలో ఏ నాయకుడు చేయని విధంగా ఈ 5 సంవత్సరాలు ప్రతి పని చేయబోతున్నానని గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి పని ఉన్నా నాతో అయినంత మందం చేయగలుగుతా. నీలోజుపల్లి గ్రామ అభివృద్ధి కొరకు ఏ పనైనా చేయగలుగుతా. అంతా భగవంతుడు నాకు శక్తినిచ్చిండు. మా గ్రామ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం అంతా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి గ్రామస్తులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాను గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకున్నట్లు తెలియజేశారు. మరోసారి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తుల సహకారంతో ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీన జరిగే పోలింగ్ లో దేశాయిపల్లి సర్పంచ్గా తనను గెలిపించాలని కోరారు. దేశాయిపల్లి గ్రామ సర్పంచ్గా నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి మేము పోటీ చేస్తున్నాము. గతంలో 30 సంవత్సరాల నుంచి గ్రామానికి మేము నిరంతరం సేవ చేస్తున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా మేము చిన్న పెద్ద అనకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. అందరూ మన దగ్గర 50%కు ఎక్కువ పేదరికం ఉంది. ఆ పేదరికం కోసం నన్ను అందరు కలిసి వీళ్ళు ప్రపోజల్ చేశారు. వాళ్ళు ప్రపోజల్ చేసిన దానికి నేను 100% గ్రామానికి పని చేస్తా. ఏ పనైనా నేను ముందుండి చేస్తా అని నేను ఈరోజు మీ ముఖంగా తెలియజేస్తున్నాను. దేశపల్లి గ్రామ సర్పంచ్గా నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మేము బోయినపల్లి మండలంలో దేశపల్లి గ్రామ పంచాయత్ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. గతంలో చేసిన అభివృద్ధి ఏదైతుందో తిరిగి మళ్ళీ పునరావృతం కావడం కోసం, అదేవిధంగా గ్రామం అభివృద్ధి కొరకు ఈరోజు మేము దేశపల్లి గ్రామ సర్పంచ్గా మీరు ప్రజలందరూ సబ్బాండ వర్గాలు ఏకమై ఈరోజు గ్రామ సర్పంచ్గా నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొప్పుల లావణ్య నాగేష్ ను అందరం కలిసి గెలిపించుకుంటామని గ్రామస్తులు తెలిపారు. గుండన్నపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొప్పుల లావణ్య నాగేష్ స్తంభంపల్లిలో నామినేషన్ వేసేందుకు రాగా భారీ సంఖ్యలో గ్రామస్తులు, డోలు కళాకారులు విన్యాసాల మధ్య ర్యాలీగా తరలివెళ్లారు. లావణ్య నాగేష్ గ్రామస్తుల భారీ మద్దతు మధ్య స్తంభంపల్లికి చేరుకుని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో కొప్పుల లావణ్య నాగేష్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో లావణ్య నాగేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామ ప్రజలందరూ ఈసారి కొప్పుల లావణ్య నాగేష్ గారిని మా సర్పంచ్గా నిలబెట్టుకుని మా ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా గ్రామస్తులు మేము అందరూ నడుంగట్టుకొని మా లావణ్యకు మద్దతుగా అయ్యేలా ఊరు తాండవ కదిలి రావడం జరిగింది. ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టుకొని ఊరును మంచి అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా మేము ఆ క్యాండిడేట్కు సంపూర్ణ మద్దతుతో ఇచ్చి భారీ మెజార్టీతో 8 వార్డ్స్ మా సర్పంచ్ గారిని గెలిపించుకొని ఊరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలు మద్దతు ఇవ్వాలని కటికనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కారుపాకల రాజయ్య కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. తన ఇంటి వద్ద నుండి నామినేషన్ కేంద్రం వరకు గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రాజయ్య మాట్లాడుతూ తాను గతంలో సర్పంచ్గా పనిచేసిన సమయంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులను చేసినట్లు వెల్లడించారు. మరోసారి ప్రజలు తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజలు తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు రాజయ్య అభిమానులు పాల్గొన్నారు. కటికనపల్లిలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. నన్ను ఒక్కసారి ప్రజలందరూ ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే ధర్మారం మండలంలోనే కటికనపల్లి గ్రామాన్ని అత్యధిక ముందుంచుతామని, పలు అభివృద్ధి పనులకు కూడా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి ఒకసారి నాకు సర్పంచ్ అవకాశం ఇవ్వాల్సింది, అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. గ్రామంలో కూడా అనేక సమస్యలు గుర్తించడం, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కుల సంఘ భవనాలు కానీ అనేక సమస్యలు మేము పరిష్కరిస్తాం. ఏ పనులైనా ముందుండి చేయనీకి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ ఒకసారి ఆశీర్వదించి నన్ను గ్రామ సర్పంచ్గా ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజల కోసం నిత్యం సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా ముందుంటాను. అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వచ్చి మీ ఇంటి ముందట నిలబడి ఏ ఆపద ఉన్నా సంపద ఉన్నా చేయనీకి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఐడీఓసీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో డిఎంఎండ్ హెచ్ఓ కె ప్రమోద్ కుమార్, ప్రిన్సిపల్ సునీల్ కుమార్, సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంజి కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఐడీఓసీ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ మీదుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మెడికల్ కాలేజీలోని ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీల్ కుమార్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంజి కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. జిల్లా ఎయిడ్స్, టీబీ, క్షయ వ్యాధి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి, వాటి యొక్క లక్షణాల గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు. మన జిల్లాలో దాదాపు 2573 మంది వరకు వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదిలో 83 మంది ఎయిడ్స్ బారిన పడ్డారని, అందులో 6 గర్భవతులకు డెలివరీ చేశామని చెప్పారు. అనంతరం క్విజ్ కాంపిటీషన్, ఎస్ఏ రేటింగ్లలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. పలువురు వక్తలు ఎయిడ్స్ వ్యాధి గురించి యువతకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఏ శ్రీనివాస్, ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ సుధీర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 86 నుంచి ఈ ఎయిడ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రోజు కూడా ట్రీట్మెంట్ లేకుండా ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి నానుడి క్రమము ప్రజల్లో, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన జిల్లాలో కూడా ఈ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించుకుంటున్నాము. సో ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు నేను ఇచ్చేటువంటి విజ్ఞప్తి, అదేవిధంగా సలహా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలను, అదేవిధంగా సొసైటీని, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా, మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ యొక్క ర్యాలీ నిర్వహించి
ప్రజల్లో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క ర్యాలీని అడిషనల్ కలెక్టర్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యంగా మనం గత దాదాపు 88 నుండి కూడా ఈ యొక్క ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకసారి బాడీలో ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా పోదు. దాన్ని నివారించే మార్గం లేదు కనుక ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎయిడ్స్ మహమ్మారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1166 ఎయిడ్స్ కేసులను గుర్తించామని, ఏడాది 57 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాతో పాటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వ్యాధి నిర్ధారణకు వస్తున్నారని, తద్వారా జిల్లాలో ఎయిడ్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి పట్టణంలోని వివిధ కాలనీల గుండా ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం పట్టణ ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. కళాకారులచే ఎయిడ్స్ వ్యాధి వల్ల కలిగే పరిణామాలను వివరిస్తూ పాటలు పాడించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు ట్రాన్స్జెండర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏంటంటే మనము చాప కింద నీరులాగా మనకు ఎయిడ్స్ అనేది విస్తరిస్తుంది అనేది ఒకటి నిజము. సో దానికి గాను ఈ సంవత్సరం మనకి రిస్క్ గ్రూపే కాకుండా మనకు జనరల్ పాపులేషన్ కూడా అందరూ స్క్రీన్ చేయించుకోవాలి అనేసి మనకు ఒక ఆదేశం అందింది. ఎందువల్ల అంటే తెలుసో తెలియకో సిరెంజెస్ కానీ, నీడిల్ ప్రిక్స్ కానీ, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ, అన్స్క్రీన్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అయినా కానీ యాక్సిడెంటల్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ రొటీన్ అన్ని టెస్టులు చేయించుకున్న మాదిరిగానే మనము ఈ హెచ్ఐవికి కూడా జనరల్ పాపులేషన్ అందరూ కూడా ఒకసారి స్క్రీన్ చేయించుకుంటే మంచిది అనేసి మనకు ప్రభుత్వం నుంచి ఒక ఆదేశం ఉంది. సో ఇప్పటి వరకు మన జిల్లా లోపల 1166 కేసులు మనకు ఏఆర్టీ మీద ట్రీట్మెంట్ మీద ఉన్నారు. సో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈ సంవత్సరానికి గాను అంటే 2025 నుంచి 26 వరకు గాను మనకు కొత్తగా 57 కేసులు డిటెక్ట్ అయినాయి. సెల్ ఫోన్ మిస్ అయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరీకి గురి అయిన 27 లక్షల విలువ గల 136 సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిస్ అయిన సెల్ ఫోన్లను త్వరగా పట్టుకునేందుకు సిఈఐఆర్ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల విలువ గల 1548 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు చెప్పారు. సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సిఈఐఆర్ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సిఈఐఆర్ టీం మెంబర్ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మెహమూద్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాలలో జరిగిన దారి దోపిడీ కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 22,000 రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్ను రికవరీ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. నిజామాబాద్ రోడ్డులో ఒంటరిగా వెళ్తున్న డ్రైవర్ తాళ్లపల్లి నవీన్పై కర్రలతో దాడి చేసి నగదు దోచుకున్నట్లు విచారణలో బయటపడినట్లు తెలిపారు. ఘటన గాంధీనగర్ ప్రాంతంలో డీసీఎం వాహనం నిలిపిన సమయంలో చోటు చేసుకుందని వివరించారు. ఎర్రం సాయి, నక్క గణేష్, ఒక మైనర్ కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారన్నారు. పెరకపల్లి చెక్పోస్టు వద్ద టౌన్ పోలీసుల బృందం నిందితులను అదుపులోకి తీసుకుందని చెప్పారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన టౌన్ సీఐ కరుణాకర్ బృందాన్ని డీఎస్పీ అభినందించారు. నిన్నటి రోజు అనగా 29/1/2025 రోజు రాత్రి అందాజ 1:30 గంటలకు మన ఫిర్యాది తాళ్లపల్లి నవీన్
ఇతనిది మంచిర్యాల మండలం జెండా వెంకటపూర్ గ్రామం, మంచిర్యాల జిల్లా. ఇతడు వడ్లలూరు DCM తోటి నిజామాబాద్ నుంచి మందమరి వెళ్తూ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర, గాంధీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే కాలకృత్యాల గురించి ఆగుతుందంటే ఈ నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఎర్రం సాయి, ఇతనిది పెరకపల్లి రోడ్ జగిత్యాలు, నక్క గణేష్, గాంధీనగర్ మరియు ఇంకొక మైనర్ JCL, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మోటార్ సైకిల్, పల్సర్ మోటార్ సైకిల్ మీద వచ్చి ఈ ఎవరైతే డ్రైవర్ నవీన్ కర్రతోడు గాయపరిచి అతని మొబైల్ను 22,000 రూపాయల నగదు అతని దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు. ఇది రాబరీ కింద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాం. ఇందులో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు PCలు విజేందర్ బ్లూ కోట్స్, జీవన్ ID పార్టీ అండ్ మల్లేష్ ID పార్టీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమీడియట్ ఆ నిందితుల గురించి గాలించి CC కెమెరాల సహాయంతో వితిన్ 24 అవర్స్లో కూడా ఈ నిందితులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, తర్వాత మొబైల్, తర్వాత 22,000 రూపాయల నగదు ఇంటాక్ట్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ నిందితుల మీద అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. పాత ఏం కేసులు లేవు. వీళ్ళు పట్టణ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో 11 లక్షల నిధులతో చేపట్టిన ప్రగతి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గాంధీనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ రిజిస్టర్ పరిశీలించారు. మందులు, ల్యాబ్ రిపోర్టు, సదుపాయాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వ్యాధిగ్రస్తులకు, ప్రజలకు నిత్యం ఎయిడ్స్ వ్యాధిపైన తీసుకుంటున్న అవగాహన చర్చల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ను సందర్శించి మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం అనునిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉందన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వైద్యుల చికిత్స అందించడం అభినందనీయమన్నారు. ఎయిడ్స్ మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనట్లు తెలిపారు. ఎయిడ్స్ రోగులకు ప్రజలు మద్దతుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఎయిడ్స్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందో మరి భారతదేశంలో కూడా మూల గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా వ్యాపించింది. ఈ వ్యాపించడానికి కారణం మనందరూ కూడా తెలుసు. ఇది ముట్టుకుంటే అంటుకునేది కాదు, అంటించుకునే వ్యాధి. ఆ అంటించుకోకుండా దూరం ఉండడం అన్నిటికంటే ప్రధానం. ముఖ్యంగా తెలియని వాళ్ళతోటి కలవడం, వ్యభిచార గృహాలకు దూరం ఉండడం అనేది అత్యంత ప్రాధాన్యం. ముఖ్యంగా ఈ వ్యభిచారం ద్వారా, దానికి ఆకర్షితులయ్యే ద్వారా ఎక్కువగా మనకు వ్యాప్తి చెందుతున్న విషయం మనకు తెలుసు. రెండవది ఇంజక్షన్ల ద్వారా కావచ్చు, రక్త మార్పిడి కావచ్చు. ఈ రకాలుగా ఎయిడ్స్ అనేది ఎన్నో కుటుంబాలను కదిలించేస్తుంది. మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు చెప్తా ఉంది. మా వైద్య సిబ్బంది, డాక్టర్లు కూడా ప్రాణాలకు తెగించి తల్లికి వస్తే, గర్భవతి అయితే ఆపరేషన్ చేసి తల్లిని, బిడ్డను రక్షిస్తున్నారు. అలాంటి మా డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను అభినందిస్తున్నా. అందరూ కూడా వారి త్యాగాన్ని ఎంత పొగిడినా తప్పలేదు. చూస్తుంటాం మేము చాలాసార్లు. యాక్సిడెంట్ అయి వస్తాయి, రక్తస్రావం అవుతుంది, కాలు ఇరుగుతుంది. మా ఆర్థోపెడిక్ డాక్టర్లు కావచ్చు. భవిష్యత్ తరాల కోసమే నూతన విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడిందన్నారు. చీరల పంపిణీపై ఎన్నికల సంఘం నిర్ణయం పునః సమీక్షించాలన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, ఉచిత విద్యుత్ పథకం అమలుతో వ్యవసాయ విద్యుత్ అధిక వినియోగం అవుతుందన్నారు. రాష్ట్ర విభజనలో రాష్ట్రంపై భారం వేయకుండా కేంద్రం 2,400 మెగావాట్స్ కేటాయించిందన్నారు. రాబోయే 20 ఏళ్లలో అవసరమయ్యే విద్యుత్ వినియోగం పరిగణలోకి తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సోలార్, నీటి వనరుల ద్వారా చేపట్టే విద్యుత్ ఉత్పత్తికి తక్కువ వ్యయం అవుతుందన్నారు. థర్మల్ విద్యుత్ అధిక వ్యయంతో కూడుకున్నదని వివరించారు. త్వరలో మెగా పవర్ ప్రాజెక్టు రామగుండం, పాల్వంచ, మక్మాల్ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పవర్ ఎలక్ట్రిసిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్, ఫర్ అగ్రికల్చర్ పర్పస్, డొమెస్టిక్ పర్పస్, మీకు సాఫ్ట్వేరే కానీ ఏ రంగమైనా కానీ ఏది ఉందో స్టేట్ ఎకానమీ గ్రోత్ మన విద్యుత్ పైన ఆధారపడి ఉంటాయి. అంటే వాస్తవంగా తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలు, ప్రాంతాలతో పోలిస్తే ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.
వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ అమలు చేయడంతో ఏదైతే ఉన్నదో విద్యుత్ కన్సంప్షన్ అధికంగా ఉంది అన్నట్టు భావనతోని ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే ఏదైతుందో ప్రత్యేకంగా కేంద్రం పెట్టుబడిగా రాష్ట్రంపై భారం లేకుండా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఎన్టీపీసీ ద్వారా చేపట్టి రాష్ట్రానికి 90% ఇచ్చే విధంగా ఒప్పందం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూరబాబు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బూరబాబు ఇటీవల జరిగిన ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లినట్లు సమాచారం. సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ కు రిజర్వ్ కావడంతో బూరబాబు జైలు నుంచి నామినేషన్ పత్రాలపైన సంతకాలు చేసి పంపించగా వారి బంధువులు శనివారం నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే బూరబాబు వేసిన నామినేషన్ పై ప్రత్యర్థులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. నామినేషన్ ను తిరస్కరించాలని కోరినట్టుగా సమాచారం. మారుపాక గ్రామం 2000 ఓట్లు ఉండగా ఈ నామినేషన్ పర్వం అర్బన్ మండలంలో హాట్ టాపిక్ గా మారింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ఆది వరాహస్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆది వరాహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో కాంతారెడ్డి తగిన ఏర్పాట్లు చేశారు. ఈరోజు మనమంతా కూడా దర్శనం చేసుకున్నటువంటి స్వామి ఆదివరాహస్వామి. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా వరాహస్వామికి ప్రత్యేకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మన కమాన్పూర్లో ఉన్నటువంటి ఆదివరాహస్వామి కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామిని ఆదివరాహస్వామి అని పిలుస్తుంటారు. అయితే ఈ స్వామికి ఆ పేరెందుకు పెట్టారు అని అంటే వరాహస్వామిని పిలవచ్చు, కానీ ఇక్కడ ఈ స్వామి అవతారం ఎత్తినప్పుడు ఎలా పందిగా ఉన్నాడో అలా ఈ క్షేత్రంలో మనకి దర్శనమిస్తుంటాడు అనమాట. అందుకేనని ఆదివరాహస్వామిని పిలవడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వరాహస్వామి మిగతా ఎక్కడ కూడా అలాంటి రూపంతో ఎక్కడ లేడు. మనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివరాహస్వామి దేవాలయాలు 2 ఉన్నాయి. ఒకటి తిరుపతిలో, ఇంకొకటి మన కమాన్పూర్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వరాహస్వామి కూడా ఆదివరాహుడై ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి స్వామి మాత్రం భూవరాహుడు, అంటే మొహంతో ఉన్నటువంటి స్వామి ఉండి మిగతా అంతా కూడా విష్ణు రూపకంగా ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వరాహస్వామి మాత్రం పంది ఎలా ఉంటుందో అలా ఇవ్వడం ఇక్కడ మనకు దర్శనంగా స్వామి మనందరికీ దర్శనమిస్తుంటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో నేటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు వ్యాపారులకు లైసెన్సులు జారీ చేసింది. సుల్తానాబాద్ మున్సిపాలిటీతో పాటు మండలంలో కొత్త షాపులు ఏర్పాటయ్యాయి. రామగుండం ఎక్సైజ్ పరిధిలో 24 మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి. ఈసారి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయడంతో వ్యాపారులకు అడ్డాల సమస్య తలెత్తింది. మున్సిపాలిటీ పరిధిలో లైసెన్స్ ఎక్కడ వచ్చినా ఆ మున్సిపల్ ఏరియాలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈసారి షాపులు కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయి. ఒక్కో షాప్ కు లైసెన్స్ వచ్చినా వ్యాపారులు పలువురు షాపులు అమ్మారు. ఒక్క రామగుండంలోనే 5 షాపులు అమ్ముడయ్యాయి. ఈసారి వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సర్పంచ్, అర్బన్ కు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు, సమ్మక్క జాతర కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి
మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వము మరి ఎక్సైజ్ పాలసీ నూతనంగా అప్లికేషన్లు తీసుకొని మరి ఎక్సైజ్ అధికారులు కలెక్టర్ గారి చేతుల మీదుగా డ్రా ద్వారా మరి లైసెన్స్ హోల్డర్లను ఎన్నిక చేయడం జరిగింది. అది గెజిట్ నెంబర్ల ప్రకారంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో షాపులన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు ఓనర్లందరూ కూడా మరి యొక్క వైన్ షాపులను మరి ప్రారంభం చేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన నాణ్యమైనటువంటి మద్యాన్ని సేవించాలి. అతిగా కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రజలు ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న రంగు వెంకటేష్ నామినేషన్ పత్రంలో తనపైన నమోదైన కేసులను ప్రకటించలేదని ప్రత్యర్థి అభ్యర్థి యామ రవీందర్ ఆరోపించారు. రంగు వెంకటేశంపై మొత్తం 7 క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ వాటిని నామినేషన్లో పొందుపరచకపోవడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అవుతుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్డీఓ రాధాబాయికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తూ నిబంధనలకు విరుద్ధంగా సమాచారం దాచిన అభ్యర్థి నామినేషన్ను రద్దు చేయాలని ఎన్నికల అధికారులను కోరారు. వట్టెంలలో గ్రామ సర్పంచ్కి రంగు వెంకటేశం నామినేషన్ వేయడం జరిగింది. అతడి ఆపిడివేటిలో ఒకటే కేసు అని చెప్పినాడు. తతమే 7 కేసులు, మొత్తం 7 కేసులు ఉన్నాయి. అధికార పార్టీ అండతో 6కు భయపెట్టించి నామినేషన్ పాస్ చేసుకొని అది చేసిండు. మరి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. 6 వరకు ఇచ్చిన కానీ అతను మేము ఏం చేయలేము. మరి ఆర్డీఓ గారికి ఇచ్చినాం. ఆర్డీఓ గారు కూడా మేము ఏం చేయలేము అని అన్నారు. మా యొక్క శ్రమను వృధా కాకుండా ఇమీడియట్ అతనైనా యాక్షన్ తీసుకోగలరు. కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఆర్ఓఆర్ కానీ తప్పకుండా యాక్షన్ తీసుకోగలరు, రిజెక్ట్ చేయగలరు. పాఠశాలలోని విద్యార్థులను 4 హౌజ్ల కింద విభజించడంతో వారికి మేలు జరుగుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా గ్రంథాలయం, పురపాలక భవనం, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. మున్సిపల్ ఆఫీసులో పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలను 4 హౌజెస్ గా విభజించామన్నారు. రెడ్ హౌస్ కు అబ్దుల్ కలాం పేరు, గ్రీన్ హౌస్ కు శకుంతలాదేవి, బ్లూ హౌస్ కు సివి రామన్, ఎల్లో హౌస్ కు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుగా నామకరణం చేసినట్టు తెలిపారు. పిల్లల వ్యక్తిత్వ వికాసం పెంచేందుకు, నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ చేసేందుకు ఈ హౌజ్ల మధ్య పలు పోటీలు నిర్వహించనున్నట్టు వివరించారు. అంతకుముందు 4 హౌజ్లను ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభల గోడ పోస్టర్ను మున్సిపాలిటీ ఆఫీస్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా డిసెంబర్ 7, 8, 9 తేదీలలో మెదక్లో సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన కార్మిక ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని, దీనికి ముఖ్య అతిథులుగా సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత, జాతీయ నాయకులు బివి రాఘవులు తదితరులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లా నుంచి అన్ని వర్గాల కార్మికులు హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, మల్లేష్, సురేష్, రాజయ్య, రామ్మూర్తి, లక్ష్మణ్, నర్సింగ్, పాపయ్య పాల్గొన్నారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్ 7, 8, 9 3 రోజుల పాటు మెదక్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పోరాట కార్యాచరణను రూపొందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొదటి రోజు కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుంది. వీటికి అఖిల భారత సిఐటియు అధ్యక్షురాలు హేమలత గారు
మరొక ముఖ్య నాయకులు బివి రాఘవులు గారు ముఖ్య అతిథులుగా రాబోతూ ఉన్నారు. అందుకని నిరంతరం కార్మికుల యొక్క సమస్యల, హక్కులు, సౌకర్యాల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి సిఐటియు, కార్మిక వర్గ విముక్తి కోసం, శ్రమ దోపిడీ నుంచి విముక్తి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా కొత్తగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకొస్తున్నారు. రెండవ దశ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025లో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా వేగంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి మండల పరిధిలోని కమలాపూర్, ఆముదాలపల్లి, రాంపూర్, గొల్లబుద్దారం, లంబాడితండ, బి దూదేకులపల్లిలోని నామినేషన్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణ, రికార్డు నమోదు, సాంకేతిక సౌకర్యాలు, అభ్యర్థుల సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు. రిజిస్టర్లో నామినేషన్ నమోదులు, తేదీ, సమయం, క్రమ సంఖ్యను పరిశీలించారు. రెండవ విడతకు మంగళవారం నామినేషన్ దాఖలు కోసం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రిటర్నింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీఓ తరుణి ప్రసాద్, రిటర్నింగ్ అధికారులు సదానందం, అనిల్ కుమార్, ఎంపీఓ నాగరాజు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత యాదవ యువజన సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యాదవ భవన్ లో జిల్లా అధ్యక్షులు అట్ల సాగర్ యాదవ్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేని రాజేందర్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీలారపు పర్వతాలు యాదవ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో యాదవ కుటుంబానికి చెందిన మామిడి లక్ష్మి, మామిడి గిరి యాదవులపై మంత్రి అనుచరుడు ఊట్కూరి సందీప్ ప్రవర్తించిన అనాగరిక ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనను ప్రోత్సహించిన ఆ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పోసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని లక్ష్మణ్ యాదవ్, జిల్లా కార్యదర్శి దారవేణి పోచం యాదవ్, మంద భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగానే ఒక నీతివంతమైనటువంటి జాతి, మరి ఎన్నో ఉద్యమాలలో కూడా మా పెద్దలు చెప్పినట్టుగా మరి ఎన్నో ఉద్యమాలలో త్యాగం చేసిన జాతి, ముందుండి పోరాటం చేసినటువంటి జాతి. మరి ఈ జాతి వెనకాల మరి బీసీ సంఘాలన్నీ కూడా, ముఖ్యంగా కుల సంఘాలు కూడా వెన్నంటి ఉండాలని చెప్పేసి మేము ఈ పత్రికా సమావేశం మూలంగా కోరుతున్నాం. అట్లాగే మరి ఆ ఎవరైతే బాధ్యులయ్యారో వెంకటరెడ్డి, సందీప్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలి, ప్రజా కోర్టులోకి తీసుకొచ్చి శిక్షించాలి. మరి ప్రభుత్వాన్ని కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం, ఇలాంటి సంఘటనలు మరి ప్రజాస్వామ్యంలో జరగడం మనందరికీ అవమానమైంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.